అన్ని క్లుప్తంగా మరి తీసుకుందాం, నేర్చుకుందాం. మూడో మాట ఒకసారి గమనించండి. యోహాను సువార్త 19వ అధ్యాయం. చాలు, ఇక్కడ మనం చదివించాం కదా ఇందాక. మూడో మాట ఎవరు చదివారు? మాధవి చదివావు కదా, మంచిది. మరొకసారి చదువుదాం. మూడో మాట 19వ అధ్యాయం యోహాను సువార్త 26-27 వచ్చినారు. చదువు. తన తల్లియు తన ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొని. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. చెప్దాం అందరూ ఆమె. ఈ వచనం కోసం ఎవరైనా చెప్తారా? మూడవ మాట. ఓకే, మూడో మాట కోసం మరి ప్రత్యేకంగా ప్రార్థన చేసేవాళ్ళు ఎవరు? ఇలకపాటి నవమ్మ గారట. మూడో మాట కోసం ప్రార్థనలోకి నడిపిస్తారు. మైక్ ఇవ్వండి. ప్రత్యేక పాట ప్రశాంత్, ఒక పల్లవి, ఒక చరణం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. ఇదిగో నీ కుమారుడు. అమ్మా ఏది రాయలేదుగా మరి ఇక్కడ. పాడేవు కింద, దీంట్లో పాడేవుగా. సరే చూద్దాం. స్తుతి స్తుతి స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మెక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వెళ్ళలేని వందనములు, స్తుతులు, స్తోత్రము నాయన. మొదట మాటను నా ప్రభువా, అయా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము స్తోత్రము తండ్రి. వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పి ఉన్నావు తండ్రి. మొదట మాటలో క్షమాపణ ఉన్నదయా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. రెండవ మాటలో రక్షణ ఉన్నదయా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం నాయన. అయా వేలాడు బడిది చేసిన దొంగలో నా ప్రభువ, ఆ క్షణము కూడా నీవు రక్షణ ఇచ్చిన గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం నాయన. అదే విధముగా మూడో మాటలో నా తండ్రి, అయా 33.5 సంవత్సరములు తల్లితో గడిపిన తండ్రి, మరణించే టయానికి కూడా తల్లిని విడవకుండా నా ప్రభువ తల్లిని యోహాను గారికి అప్పచెప్పి ఉన్నాడు దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము నాయన. ఈనాడు చూసినట్లయితే తల్లిదండ్రుని విడిచే బిడ్డలుగా ఉన్నారు దేవా, నీకు వందనములు. అయా దేవుడని గుర్తెరిగి కూడా తల్లిని మరువకుండా నా ప్రభువ ఇదిగో తల్లిని చూసుకోమని యోహాను గారికి అప్పచెప్పి ఉన్నాడు దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము స్తోత్రము నాయన. నీవు కృపగల దేవుడు అయ్యా, ఆప్యాయత మాట చెప్పినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం నాయన. కృపా కనికరము గల మా దేవా, నీకు వందనములు. ప్రేమ స్వరూపుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ లోకములో నా ప్రభువ తల్లిదండ్రుని ప్రేమించినటువంటి వారు ఎందరున్నారో నా ప్రభువ, వారి హృదయాలను కదిలింప చేసిన దేవా, తల్లిదండ్రుని ప్రేమించే మనసును బిడ్డలకు దాయిచేమయా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనుని బట్టి అడుగుచున్నా దేవా, గత 3 వారాలు రాలేకపోయి ఉన్నాడు. ఈ దినమందు నీవు నడిపించినందుకు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఏమిచ్చినా మేము నీకు రుణము తీర్చలేము. విరగ నలిగిన మనస్సుతో నిన్ను స్తుతించగలమయా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము. ఘనత మహిమ ప్రభావములు నీకే చెల్లునని ప్రభు అయిన యేసయ్య నామమున వేడుకొని మనము చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
నువ్వేం మాట తీసుకున్నావా? 5వ మాట. సరే, మంచిది పిల్లరా. ప్రత్యేక పాట ప్రశాంతి వచ్చి ఒక పల్లవి వచ్చేయండి త్వరగా, టైం లైన్. ఆ కలువరి గిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంటతిలోనా ప్రకటించిన ప్రతి చోట. ఆ కలువరి గిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంటతిలోనా ప్రకటించిన ప్రతి చోట. చంపబడుచు ఉండగా కన్ను మూసే ముందుగా, చంపబడుచు ఉండగా కన్ను మూసే ముందుగా నీవు పలికిన విలువైన మాటలన్నీ నీడేగా, నీవు పలికిన విలువైన మాటలన్నీ నీడేగా. ఆ కలువరి గిరి మీద నీవు పలికిన ప్రతి మాట ప్రతి పంకటిలోనా ప్రకటించిన ప్రతి చోట. అమ్మా ఇదిగో నీ కుమారుడాని, ఇదిగో నీ తల్లియుడని అన్నావు యోహానుతో. అమ్మా ఇదిగో నీ కుమారుడాని, ఇదిగో నీ తల్లియుడని అన్నావు యోహానుతో. నిందలెన్నో వచ్చినా నిన్ను విడివని అమ్మకే, నిందలెన్నో వచ్చినా నిన్ను విడివని అమ్మకే, అభయమిచ్చి దారి చూపిన మంచి విద్యవు నీవేగా, అభయమిచ్చి దారి చూపిన మంచి విద్యవు నీవేగా. ఆ కలువరి గిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోనా ప్రకటించెద ప్రతి చోట. ఆ కలువరి గిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోనా ప్రకటించెద ప్రతి చోట. చంపబడుచు ఉండగా కన్ను మూసే ముందుగా, చంపబడుచు ఉండగా కన్ను మూసే ముందుగా నీవు పలికిన విలువైన మాటలన్నీ నీడేగా, నీవు పలికిన విలువైన మాటలన్నీ నీడేగా. ఆ కలువరి గిరి మీద నీవు పలికిన ప్రతి మాట నా బ్రతుకంతటిలోనా ప్రకటించిన ప్రతి చోట. మంచిది. 3వ మాట మనం కొంచెం క్లుప్తంగా ధ్యానించుకుందాం. 19వ యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు. సరే, మరోసారి చూద్దాం. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండడు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పిన తర్వాత శిష్యును చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకొని దేవుడి మాటలు దీవించును గాక. చెప్పండి హల్లెలూయా. గమనించినట్లయితే వీళ్ళరా గుర్తుపెట్టుకోండి, తండ్రి యొక్క ప్రేమ కనిపిస్తూ ఉంది. అమూల్యమైన ప్రేమ, నిష్కళంకమైన ప్రేమ, ఆర్పజాలని ప్రేమ, తండ్రి ప్రేమ కనిపిస్తూ ఉంది. రెండవది, ఆ మాటలోనే ఆయన క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు అనే విషయాన్ని అర్థమవుతుంది. ఎవరంట?
యేసయ్య క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. క్షమాపణ దొరుకుతా ఉంది. ఇంత ఘోర పాపినైనా ఆయన క్షమించేవాడు కాబట్టి, చింత చేర్చుకునేవాడు కాబట్టి క్షమాపణలు అనే విషయం మనకు అర్థం. రెండో మాటలో మనం గమనిస్తే ఆయన సర్వాధికారి అయిన దేవుడు అని అర్థమవుతుంది. ఆయన ఇచ్చిన రక్షణ చివరిలోనైనా నిన్ను రక్షించగలిగిన సమర్థుడు అని అర్థమవుతుంది. రెండవది ఏంటంటే ఆయన సర్వాధికారి, సర్వశక్తి సంపన్నుడని మనకు అర్థమవుతుంది. మూడో మాట మనం గమనిస్తే రెస్పాన్సిబిలిటీ, కుమారుని యొక్క బాధ్యత. రెస్పాన్సిబిలిటీ అంటారు ఇంగ్లీష్లో. ఒక కుటుంబంలో తండ్రి బాధ్యత ఒక బాధ్యత, తల్లి బాధ్యత ఒక బాధ్యత ఉంది, కుమారుల బాధ్యత వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నట్లుగా చర్చిలో పాస్టర్ గారి రెస్పాన్సిబిలిటీ ఒకటి ఉంటుంది. ఎల్డర్స్ యొక్క అంటే సంఘ పెద్దల యొక్క బాధ్యత ఒకటి అవును కదా. డీకన్స్ యొక్క బాధ్యత ఒకటి, విశ్వాసుల యొక్క బాధ్యత ఎలాగ ఉంటుందో అలానే ప్రభునందు ప్రియులారా కాన్స్టిట్యూషన్ ఉంది. రాజ్యం అంటే ప్రభుత్వం విషయంలో రాజుగారిది ఒక బాధ్యత, వింటున్నారా? మంత్రులది ఒక బాధ్యత, ఉప మంత్రులది ఒక బాధ్యత, ఎమ్మెల్యేస్ ఒక బాధ్యత, కలెక్టర్స్ ఒక బాధ్యత, ఎంఆర్ఓ విఆర్ఓ, వీళ్ళందరూ రకరకాల వారికి దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతును బట్టి వారి బాధ్యతలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇంటిలో తల్లి బాధ్యత ఎలాంటిది? చాలా విలువైంది తల్లి బాధ్యత. తండ్రి కంటే తల్లి బాధ్యత చాలా విలువైంది. రెస్పాన్సిబిలిటీ కుటుంబం అంతటి మీద కూడా తల్లి యొక్క రెస్పాన్సిబిలిటీ చాలా ఉంటుంది. అందుకే దేవుని వాక్యంలో ఏముందంటే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును అని లేఖ. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కదా కొనియానబడును అనేటువంటి లేఖ ఉంది. 31 సామెతల గ్రంథంలో చూస్తే తన యొక్క బాధ్యతలన్నీ, స్త్రీ యొక్క బాధ్యతలు ఎలా ఉంటాయో వేకువనే లేస్తుంది. తన పని వాళ్ళకి పనిగారులకు ఎలా భర్తని సిద్ధపరచు, తన పిల్లలు ఎలా నడుచుకుంటున్నారో చూస్తుంట. తన భర్త యొక్క బాధ్యత, తన భర్త నేను ఎలా ఉంటే, ఆయన ఎలా జీవిస్తే, ఆయనకి ఎలాగుంటేనే ఆయనకు విలువ పెరుగుద్దో గవిని ఎదుట నిలబడతారంట భర్త. భార్య యొక్క మంచి స్థితిగతిని బట్టి భర్త పెద్దల ఎదుట నిలబడతారంట. ఒక రెస్పాన్సిబిలిటీ అన్నమాట. అంటే ఒక అధికారం జరుగుద్ది అందరి మీద. అదే కుటుంబంలో స్త్రీ నాకెందుకులే అనుకున్నది అనుకోండి, ఆ పిల్లలు ఎలా ఉంటారు? అది ఎలా ఉంటారంట, చిలాకలాగా ఉంటారా? అవునా? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెరుగుతారు పిల్లలు. భర్త బాధ్యత లేదనుకోండి కుటుంబం మీద, ఇక ఆ పిల్లలు భార్య ఎలా ఉంటారు, ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఆ కుటుంబం ఇక పాపం ఎవరు ఆదరించే స్థితిలో ఉండరు. భర్త కింద తన బాధ్యతను మర్చిపోయి తాగుతూ తిరుగుతూ తన ఇష్టానుసారంగా బ్రతికితే. మా నాన్నగారు అయితే ఆయన బాగున్నప్పుడేమో చాలా బాగా చూసాడు మా కుటుంబాన్ని, మా అమ్మగారిని, ఆస్తి అంత ఉన్నప్పుడు. ఎప్పుడైతే తాగుడికి వ్యసనాలకు బానిసయ్యాడు, ఆమె దారి అయింది, పిల్లల దారి పిల్లలది. రోజు తాగటం తిరగటం, ఆస్తి అంతా అమ్ముకొని తాగటం, కుటుంబం చిన్న భిన్నమైపోయింది. ఆ తర్వాత మా అమ్మగారు చనిపోయారు. ఇక మేము దిక్కులేని పిల్లలం అయిపోయాం. స్తోత్రం. ఏడో బ్రతకాల్సి వచ్చింది. అబ్బో ఆ స్థితి ఇంకా చెప్పనాలి కాదు. మా కష్టాలను మేము జ్ఞాపం చేసుకుంటే ఆస్తి అంతా పోయింది, తల్లి పోయింది, తండ్రి బాధ్యత లేదు. నాకు 2 పిల్లలు ఉన్నారే, వాళ్ళని ఆలించాలని, పాలించాలని, వాళ్ళని పెంచాలని, వాళ్ళ బాధ్యత తీసుకొని వాళ్ళు చదివించాలని. నో రెస్పాన్సిబిలిటీ. ఎక్కడ దొరికితే అక్కడ తాగటం తిరగటం, అమ్ముకోవటం, తాగటం తిరగటం ఆయన ఇష్టం. ఈ రాజకీయాల్లో తిరగటం,
ఎప్పుడు వస్తాడు ఏం చేస్తాడో తనకే తెలియదు మా నాన్న. మా జీవితాలు అబ్బో దుర్భరంగా ఉండేవి. మా ఇద్దరు అన్నదమ్ములతో ఇటో గట్టు దారి చూసుకునేవాళ్ళు. నేనైనా కదా హాస్టల్లో పెరిగాను దేవుని దయ వల్ల. మా అమ్మగారు ఉన్నప్పుడు హాస్టల్లో వేసింది. చదువుకుంటూ 10th క్లాస్ వరకు అక్కడే ఎట్లను. మిగిలిన హాస్టల్ నుంచి ఇంటికి వస్తే ఇంకా మా నాయనమ్మ చూస్తుంది మమ్మల్ని. ఆమె రెండో నాయనమ్మ. ఇక చూడండి మమ్మల్ని ఆట ఆడుకుంటుంది ఒక ఆట. మా చిన్నోడైతే మా 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 అమ్మమ్మ దగ్గర ఆమె కళ్ళు కాను అక్కడ ఉండేది. అసలు దుమ్మై ధూళ్ళే ఇది అట్ట పెరిగాం. తండ్రి బాధ్యత లేకపోతే ఆ కుటుంబం నాకు ఎంతో వేదన ఉండేది మా నాన్న చూస్తే. అయినా చివరిలో మా నాన్న నా దగ్గరకు వచ్చి నా ఉద్యోగం వస్తే నా డబ్బులు నాకు ఇస్తావా లేదా అంటాడు. 6 నెలలకు వచ్చి మమ్మల్ని పెంచలేదు సరిగదా, మమ్మల్ని చక్కగా చూడలేదు, మాకు ఆస్తిపాస్తులు సమకూర్చలేదు. నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత అంటాడు నా కొడుకు అంటాడు, స్తోత్రం చెప్పాడు, నెల కరెక్ట్గా 1వ తారీఖు 2వ తారీఖు వదలే నా డబ్బులు నాకే అంటాడు. నువ్వు చావు, నీకు ఉన్నా లేకపోయినా నా భాగం నాకు ఇస్తావా లేదా అంటాడు. నాకు చేత అయింది వచ్చింది ఇస్తే తీసుకొని పెద్ద ఇచ్చావులే అనుకుంటూ కొనుక్కుంటూ పోతారు. మా తమ్ముడు అక్కడ ఉండి అవి ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటాం. బట్టలు కొనిపెట్టేవాడిని 2 జతలు సంవత్సరానికి. మా నాన్నని మమ్మల్ని బాధ్యతగా చూడకపోయినా మా నాన్నగారు కాబట్టి, నన్ను కన్నవాడు కాబట్టి నా బాధ్యత నేను చూసేవాడు. తల్లిదండ్రులను బాధ పెడితే పిల్లలు శాపగ్రస్తులు అవుతారు. బైబిల్ గ్రంథం లోయ కాకులంటే కళ్ళు పీకేస్తాడు. స్తోత్రం. ఏంటి లోయ తల్లిదండ్రులు కనుక పిల్లలు సరిగా చూడకపోతే కాకులు పీకెళ్తాయంట కనులు మనం. కాబట్టి పిల్లలైన మీరు తల్లిదండ్రులను బాధ్యతగా చూడండి. తండ్రులైన మీరు మీ పిల్లలను బాధ్యతగా చూడండి. ఎవరి బాధ్యత వారిది. స్త్రీగా నీ బాధ్యత. స్త్రీ కనుక నాకు బాధ్యత లేదు, నాకు ఏం పట్టదు అనుకుంటే నీ కుటుంబం పతనం అయిపోయింది. భర్తకు లేని బాధ్యతలన్నీ, కుటుంబం యొక్క బాధ్యతలన్నీ స్త్రీ మీదనే ఉంటాయి. తల్లి చక్కగా పిల్లలను పరిపాలించే తల్లిగా ఉండాలి. జ్ఞానం కలిగి ఇల్లు కట్టుకునే తల్లిగా ఉండాలి. భయభక్తులు కలిగి సమాజంలో కొనియాడబడే స్త్రీగా ఉండాలి. స్త్రీల యొక్క లక్షణాలు చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. అలాగా తల్లి కనుక బాధ్యతల్ని విస్మరిస్తే, తండ్రి విస్మరించిన తల్లైన పెంచుతుంటారు కదా. కొంతమంది సామెతలు చెప్తూ ఉంటారు, వాడు చచ్చి ఏమున్నా పిల్లల్ని పెంచుకునేదిరా అంటుంటారు. భర్త చనిపోయి తల్లి ఉన్నా, ఎందుకంటే కన్నది కాబట్టి దుమ్మయ్య దూళ్ళయ్యో ఆ పని చేసి ఈ పని చేసి పిల్లల్ని పెంచుకుంటుందంట తల్లి. అంటే తల్లికి అంత బాధ్యత ఉంటుంది పిల్లల మీద, తండ్రికి ఉండదు. మరలా వాడేది కష్టపడటం, 10 రూపాయలు తేవటం, ఆ ఇంట్లో ఇవ్వటం, అవసరమైన తీర్చడమే అతని బాధ్యత. కానీ తల్లి లాంటి బాధ్యత తండ్రికి ఉండదు. కాబట్టి తల్లి చాలా రెస్పాన్సిబిలిటీ కుటుంబం కోసం. నీ కుటుంబంలో నీ పిల్లలు దీవించబడ్డారంటే తల్లి బాధ్యత, తల్లి ప్రార్థన, భయభక్తులు, జ్ఞానం స్త్రీకి చాలా అవసరం. కాబట్టి ప్రియులారా, తండ్రి రెస్పాన్సిబిలిటీ తండ్రిది, తల్లి రెస్పాన్సిబిలిటీ తల్లిది, పిల్లల రెస్పాన్సిబిలిటీ పిల్లలు. పెద్ద అయిన తర్వాత మంచి పిల్లలు అయితే తల్లిదండ్రులు చాలా సన్మానిస్తారు, గౌరవిస్తారు, ప్రేమిస్తారు. నవమ పిల్లలను చూసి నేను సంతోషిస్తాను. స్తోత్రం చెప్పండి. నవమ్మ గారి పిల్లలను చూసి, ఇక్కడ నేను చాలా మంది చూశాను, కానీ ఈ పిల్లలను చూస్తే విశ్వాసమేమో తరిగిపోతుంది. నవమ్మ గారి పిల్లలను చూశాను, వాళ్ళిద్దరిని, వాళ్ళ ముగ్గురిని చూశాను. నాకు గుండె ఉప్పొంగుద్ది. స్తోత్రం చెప్పండి.
మరలా సీను ఇళ్ళని చూసా, దెబ్బరమ్మ పిల్లలు వాళ్ళిద్దరిని, దెబ్బరమ్మ పిల్లలు. వాళ్ళైతే ఉండేది ఇంతే, వాళ్ళ బాధ్యతలు ఎంత బాధ్యత, తండ్రి చనిపోతారు, తల్లిని ప్రేమిస్తారు. ఇద్దరు ఎంత చక్కగా వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చూసుకుంటూ, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ, ఒకళ్ళ జోలి పోకుండా వాళ్ళు బ్రతుకుతూ ఇంత దీవించాడు పిల్లల్ని. నేను వాళ్ళు సంతోషిస్తా. కుటుంబం పిల్లల్ని దేవుడు దీవించాడు. అందరు లాంటి పిల్లలు తాగుబోతులు కాదు. ఏ కుటుంబంలో కూడా తాగనోడు ఉన్నాడా? వాళ్ళిద్దరిని చూడండి తాగుతారు, ఆ పిల్లలను చూడండి తాగుతారు. కారణం ఏంటి తెలుసా? వాళ్ళ కన్నీళ్ళు. దేవునికి స్తోత్రం. తల్లి కన్నీళ్ళు, ప్రార్థన జీవితం. గుండెలు మీరు చేసుకోండి, చెప్పండి మీ పిల్లల గురించి. భారంగా ఉంటుంది గుండె మీ కాలని పిల్లలను చూస్తే. కాలని యవ్వనస్తుల పిల్లలను చూస్తే నా గుండె బాధతో లయం తప్పిపోతుంది. కాబట్టి పిల్లల బాధ్యత. తల్లిదండ్రులు చక్కగా కష్టపడి రక్తం కార్చి ఓర్చి తినక, ఇక నా పిల్లలను చూడండి. నా పిల్లల్ని మేము ఉద్యోగం ఉన్నప్పుడు పాపం వాళ్ళకి చిన్న పిల్లలు, ఉద్యోగం మానేసరికి కష్టాలు వచ్చినాయి. నా పిల్లలకి డ్రెస్సులు కూడా కొనుక్కోలేకపోయేవాడిని. అప్పుడు కొత్తలో సేవకు వచ్చినప్పుడు వేరే వాళ్ళు ఇచ్చిన డ్రెస్సులు వేసాను నా పిల్లలు. కుమార్తె శాంతి ప్రాణం చచ్చిపోయింది. వేరే మా ఫ్రెండ్ ఒకడు ఉంటే వాళ్ళ అమ్మాయి బట్టలు, కొత్త బట్టలు అంటే 1-2 సార్లు వేసుకుని బట్టలు ఇస్తే వద్దురా అంటున్నా, అయినా కానీ వాడు ఇస్తే సరేలే తల ఉంచుకొని తీసుకున్నా. ప్రాణం చచ్చిపోయేది. ప్రభువా నా పిల్లలకి లేకపోతుంది. ఇట్లా ఎవరు బాధ్యత వాళ్ళు నెరవేరుస్తే ఆ కుటుంబాలు వర్ధిల్లుతాయి, దినదిన వర్ధిల్లుతాయి, ప్రబోధమానంగా వర్ధిల్లుతాయి. నా పిల్లలు మేము అలా పెంచాం వాళ్ళని. మా అమ్మాయిని అయితే నీళ్లు ఎక్కువైందా సమయం ఎక్కువైంది, కాలే టైం వచ్చేసింది, 2 ఇంకెవరు 2-3 చెప్పాలంటున్నారు వాళ్ళు. సరే కాపేస్తారు. నా పిల్లల్ని నీళ్లు కూడా తేనిలా. మా అమ్మాయిని అయితే బోరింగ్ దగ్గర పోయి, మాకు అప్పుడు బోరింగ్ 2 ఇళ్ళు అవతల బోరింగ్ ఉంటుంది, అప్పుడు బోర్లు ఉన్నాయి. నీళ్లు తేపోతుంటే నువ్వు వద్దులేమ్మా నేను వెళ్తాను, కొట్టుకాడు కాళ్ళమ్మ వద్దా నువ్వు వెళ్ళి తెచ్చుకో. అట్లా పెంచితే ఈ రోజున సరే బాధ్యత ప్రకారం మ్యారేజ్ చేసి దేవుడు చేసాడు, వెళ్ళిపోయింది, బ్రతుకుతుంది. ఇక మా రాజుని చూడండి. ఇంకా రాజుగాడిని వాళ్ళమ్మ అల్లారు ముద్దుగా పెంచింది. అమ్మ పెంచింది బాబు. డిగ్రీ 3వ సంవత్సరం 2వ సంవత్సరం లాస్ట్లో మానేశాడు. నేను కోపడుతున్నా, చదువు మానటానికి వీలేదు, నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా కాలేజీకి వెళ్ళి 3 సంవత్సరాలు నువ్వు రాసిరా, నువ్వు పాస్ కాకపోయినా నేనేమన్నావు కంప్లీట్ చేసుకో డిగ్రీ అని నేనంటే, ఏంది నువ్వు వాడికి చదువు రాదంటే నువ్వేంది, నువ్వు చదువు ఉద్ధరించిన వాళ్ళే. స్తోత్రం. మా పాస్టర్ వాడికి సపోర్ట్ ఏమంటుందంట, అయ్యా చదువుకోరా, ఎట్లా కష్టపడి మీ నాన్న కష్టపడి చదివిస్తున్నాడు, నువ్వు చదువుకోరని చెప్పాలనా? వాడు నాకు రావట్లేదు చదువు, నేను మానేస్తానంటే నువ్వేంది, వాడు చదువు రాదంటే నువ్వేంది పెద్ద గొప్ప, చదివి ఉద్ధరించడానికి మమ్మల్ని పోపతి వాళ్ళే అని వాడికి సపోర్ట్ దొరికి వాళ్ళమ్మ. 3వ సంవత్సరం కథం ఖాళీ. ఇప్పుడు వాడి పని ఏమైంది, వాడు ఖాళీ. స్తోత్రం. ఏది రావట్లే వాడికి, ఏది చేయట్లా. కనీసం భక్తిలోనైనా విశ్వాసం ఉంది, రక్షణ ఉంది, ఆ కాంగో వయసు అన్ని ఉన్నాయి, కానీ దేనిలో వాడు ముందు కొనసాగలేకపోతున్నాడు. ఇప్పుడు అనిపించింది ప్రభువా, చూసేవా. కాబట్టి ఆ పిల్లలు పెట్టకుండా దుమ్మై దుళ్ళై మ్యారేజ్ చేస్తే ఈ కోడలమ్మ మళ్ళీ కోడలు. స్తోత్రం నాయన.
మంచి కోడళ్ళు మీరందరూ, స్తోత్రాలు. ఎలాంటి కోడల్లాగా ఉన్నారమ్మా? వామ్మో, కట్నం తీసుకోకుండా తెచ్చుకున్నా నా కోడలు, 5 పైసలు కూడా లేకుండా. అందరు కట్నం తీసుకొని 10 లక్షలు అంట. ఒక ఆయన పాటలు గారి తీసుకున్నాడు. ఆ పాటలు గారు నాకు సలహా ఇస్తాడు, ఏం పాటగారా, కట్నమే, భక్తే, పాస్టర్ పాటరే, తీసుకో కట్నం. నాకు వద్దయ్యా, నాకు లేపోయినా గంజి నీళ్ళు తాగుతా, నాకు ఆ కట్నం వద్దు, ఆడపిల్లల సొమ్ము, అది నాకు శాపం వస్తుంది, నాకు వద్దు, అవసరం లేదు. అన్ని కట్నం లేకుండా ఇంటికి తెచ్చుకుంటే మమ్మల్ని నా పాస్టర్ అమ్మని నన్ను ఎంత ప్రేమగా చూసుకోవాలమ్మా అమ్మ. అట్లాంటి మంచి కోడు. మీరు కూడా అలా అన్నారా? ఉండు మాకు. దేవునికి స్తోత్రం. మార్చుకోండి. బాధ్యత కలిగినటువంటి కుమారుడు మన ప్రభు అయినా నా తల్లి. శిష్యులందరూ పారిపోయారు, 500 మంది శిష్యులు పారిపోయారు. చివరికి ఆయన దగ్గర ఉన్న 12 మంది శిష్యుల్లో కూడా 11 మందిలో కూడా ఒకడు అప్పచెప్పితే 11 మందిలో కూడా యోహాను ఒక్కడే ఉన్నాడు. అంటే 10 మంది చంపుతారేమోనని పారిపోయారు. కానీ కొంతమంది స్త్రీలు మాత్రం ఆయన దగ్గర నిలబడి ఉన్నారు, మరియతో పాటు. సిలువలో తన ప్రాణం ఇస్తూ కూడా, అంత వేదన అనుభవిస్తూ కూడా తల్లిని చూసి బాధపడుతున్నాడు. మా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి. సమర స్త్రీని చూసి అమ్మా అన్నాడు. పాపాత్మురాలైన స్త్రీని చూసి అమ్మా అన్నాడు కదా. మరియా మార్తను చూసి అమ్మా అంటాడు. ఆయన నోటి నుంచి స్త్రీలను చూస్తే అమ్మా పదమే గాని మరే పదం. అంత బాధలో కూడా, అంత రక్తసిక్తమైన దేహంతో కూడా తల్లిని చూసి అమ్మా అంటున్నాడు. స్తోత్రం. ఎంత అసలు అమ్మ అనే ఆ పదంలో చాలా మాధుర్యం ఉంటుంది, ఎంతో హుందాతనం ఉంటుంది. అది ఆస్వాదించి పిల్లలకు తెలుస్తుంది ఆ బాధ. దేవునికి స్తోత్రం. భయభక్తులు కలిగిన పిల్లలకు తెలుస్తుంది తల్లి యొక్క విలువ, ఆ పదములో ఉన్నటువంటి మాధుర్యం, ఆ పదములో ఉన్నటువంటి వాల్యుబుల్. భక్తి కలిగిన పిల్లలకే అర్థమవుతుంది, కానీ దుర్మార్గులకు అర్థం కాదు. పిలుస్తున్నాడు అమ్మ చూసి. ఈమె ఏడుస్తూ ఉంటే ఆయన సిలువలో బాధపడతా, అయ్యో నా తల్లిని చూసేవారు ఎవరు లేరు అనుకుంటూ ఆ కింద చూస్తే బాధ్యత కలిగినటువంటి వాడైనా, చిన్నవాడైనా, శిష్యులందరిలో చిన్నవాడైనా యోహాను కనిపిస్తా ఉన్నాడు. శిష్యుడు ఆ సిలువ దగ్గర కింద ఉండే అతను కూడా బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నాడు. అప్పుడు అన్నాడు, తన బాధ్యతను మరిచిపోకుండా, రోమా ప్రభుత్వం నన్ను చంపుద్దేమని కూడా భయపడకుండా చిన్నవాడైన యోహాను యేసయ్యతో పాటు సిలువలో గొల్గొతా కొండ వరకు వచ్చి ఆ ట్రయల్లో ఆయన అక్కడ ఉన్నాడు. కాబట్టి యోహానును మెచ్చుకుంటూ బాధ్యత కలిగిన వాడని యోహాను గ్రహించిన యేసయ్య తన తల్లి బాధ్యతను కూడా యోహాను నా నిజమైన కుమారుడా, నా శిష్యుడా, ఇంతమంది పారిపోయారు, నువ్వు ఒక్కడు నా కోసం నిలబడ్డావయ్యా. బాధ్యత కలిగిన వాడు నిలబడ్డావు, కాబట్టి నా తల్లి బాధ్యతను కూడా నీ చేతిలో పెడుతున్నాను. నా తల్లిని నువ్వు కూడా చూసుకోవాలి. తల్లితోనమ్మా నేను చనిపోతున్నానమ్మా, నాకు బదులుగా నీకు మంచి కుమారుడు, బాధ్యత గల కుమారుడు నీకు ఇస్తున్నాను, ధైర్యం గల కుమారుని ఇస్తున్నా, పారిపోని కుమారుడు నీకు ఇస్తున్నా, నేను చక్కగా చూసుకునే కుమారుడు నీకు ఇస్తున్నానని తల్లి బాధ్యతను యోహానుకి ఇచ్చాడు. యోహాను నీ తల్లయ్యా. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్ను కనకపోయినా నీ తల్లి, నా తల్లిని చూసుకోమని ఎంత ప్రేమ కలిగిన, బాధ్యత కలిగినటువంటి కుమారుడు. రెస్పాన్సిబిలిటీ. తల్లిదండ్రులను ప్రేమించేవారు వర్ధిల్లుతారు, తల్లిదండ్రులను గౌరవించేవారు దీవించబడతారు, తల్లిదండ్రులను శపించేవారు, తల్లిదండ్రులను చూడని వారు లోయకాకులు పీకుపోతని దేవుని లేఖనాలలో మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టి చెప్పండి. కాబట్టి 3వ మాటలో ఆయన యొక్క బాధ్యత అర్థమవుతుంది. ఈ రోజున మన బాధ్యత, నీ బాధ్యతను గుర్తించి
భర్తగా నీ బాధ్యత, తండ్రిగా నీ బాధ్యత, తల్లిగా నీ బాధ్యత, కుమారుడిగా కుమార్తెగా నీ బాధ్యతలను కూడా నీవు గుర్తించి దేవునికి విధేయుడవై నీ బాధ్యతలను నిర్వర్తించాలని ఈ వాక్య భాగం ద్వారా మనం తెలుసుకుంటాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమె చెప్పండి. ఆమె ఆత్మా శరణ్య. అవి నాకు ఇందరి దాకా వణుకొచ్చింది. ఏమొచ్చింది? షేక్ వచ్చింది. మాట్లాడాలి. టైం అయిపోతుంది. సరే, నెక్స్ట్ మాట. అవిమోచక. 4వ మాట, నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయి విడిచితివి అనే మాట చదువుకుందాం. మత్తయి సువార్త 27:46 వచనం. ఇది కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేరు కాబట్టి జస్ట్ నేను టూకీగా చెప్పేసి ముగిస్తాను. సరే, మత్తయి సువార్త 27:46 వచనం ఒకసారి చదవండి. ఎవరు? ఆమేన్. దేవుడి మాటలు మన వెనుకలు దీవించును గాక. ఆమె చెప్పండి. ఆమేన్. ఆత్మా శరణ్య అవిమోచక దోషరహిత చంపే నిన్ను నా దోషరహిత చంపే నిన్ను నా దోషమే కదా. శరణ్య అవిమోచక. నా దేవ దేవ ఏమి విడనాడి వదచు శ్రీదేవసుత పలికితి శ్రమ చేపసేక్యమా. శరణ్య అవిమోచక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. ఈ మాటను కూడా మనం నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. పిల్లలు గమనించండి. దేవుడు ప్రభువారిని చేయి విడిచాడండి. అంటే ఇద్దరు ఇప్పటి వరకు నేను తండ్రి యందు నా యందు తండ్రి ఉన్నాడని మీరు ఎరుగురా అని శిష్యులతో అంటున్నాడు. తోమా అంటున్నాడు, ఫిలిప్ అంటున్నాడు, తండ్రి ఆ తండ్రిని మాకు చూపించయ్యా, మాకు అంతే చాలును అని ఫిలిప్ అంటే, యేసయ్య అంటున్నాడు, నా యందు తండ్రి తండ్రి యందు నేను ఉన్నామని మీరు ఎరగరా ఫిలిప్పు అని అడిగాడు. కాబట్టి వాక్యమైన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు. కాబట్టి ప్రియులారా, ఆదియందు వాక్యముండును. ఈ మాట జాగ్రత్తగా వినండి. ఆదియందు వాక్యముండును. వాక్యము తీయండి, మీరు తీయండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. చదవాలి. ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ప్రకాశించుచుండెను గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. చాలా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే. బాగా గమనించండి. ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. అక్కడ త్రిత్వం కనబడుతుంది. బాగా గమనించండి. దేవుడు ఉన్నాడు, దేవుని యొద్ద వాక్యము ఉంది. వాక్యము, వాక్కు అంటే మాట. ఇప్పుడు నేనున్నాను, గమనించండి, నా వైపు చూడండి. నేను దేవుడిని అనుకోండి, నా యొద్ద వాక్యము ఉండెను. వాక్యం అంటే వాక్కు. ఆ వాక్యే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో వాక్కు.
నేను అనే మనిషిని, ఈ బాడీ దేవుడు అనుకోండి. దేవుని యొద్ద వాక్యం ఉండెను. వాక్యం అంటే నా మాట, యేసయ్య ఆయన దగ్గర ఉన్నటువంటి మాట అన్నమాట, వాక్కు. ఈ వాక్యం ఏమైందంటే శరీరధారిగా కృపా సత్య సంపన్నుడుగా మన మధ్య నివసింది. వాక్కు వచ్చింది. దేవుడు నాలో ఉన్న మాట యేసయ్య అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. వాక్యమే దేవుడు అని అర్థం. మంచిది, దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, అంటే ఇద్దరు ఏకమై ఉన్నారని అర్థం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, ముగ్గురు త్రియేక దేవుడు అని అర్థం. వీళ్ళల్లో ఏం చేశారంటే పరిశుద్ధాత్ముడు సపరేట్ అయ్యాడు. తర్వాత దేవుడు కూడా కుమారుడిని చేయి విడిచిపెట్టాడంటే ఆయన దగ్గర చేయి విడిచాడు అంటే ఒంటరి అయిపోయాడు యేసయ్య. ప్రియులారా గమనించండి. కాబట్టి సిలువలో ఆయన విడవకపోతే ఆయనకు మరణం రాదని అర్థం ప్రియులారా. కాబట్టి తండ్రి తన చెయ్యిని విడిచాడు. అప్పుడు అంటున్నాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లరా, చేయి విడకపోతే మానవాళ్ళకి ఆయనకు మరణం రాదు. ఆయన మరణించకపోతే మనకు జీవము లేదు. ఆయన రక్తం కార్చకపోతే మనకు పాప క్షమాపణ లేదు. కాబట్టి తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి ఎడబాసినప్పుడు జీవము ప్రియులారా శారీరకంగా మిగిలాడు. జీవము మాత్రమే ఎడబాసిందని. అప్పుడు శరీర సంబంధమైనటువంటి జీవం మాత్రమే ఉంది. కాబట్టి ప్రియులారా శారీరకంగా మిగిలాడు. కాబట్టి రక్తమంతా పోయింది. కాబట్టి తను ప్రాణము ఇవ్వవలసిన పరిస్థితి, ప్రాణం పోయిందని, చనిపోయాడు అని అర్థం. అలానే దేవుడు కనుక ఉంటే మరణము రాదని అర్థం. కాబట్టి ప్రియులారా ఆయన చేయి విడిచినందువల్ల ఆయన చనిపోయాడు. ప్రభువారు యేసయ్య ఆయన చనిపోయినందువల్ల మనకు క్షమాపణ దొరికింది. ఆయన చనిపోయినందువల్ల మనకు నిత్య జీవం దొరికింది. ఆయన చనిపోయినందువల్ల మనం బ్రతికాం. ఒకవేళ ఆయన చనిపోకపోతే, దేవుడు చేయి విడిచిపెట్టకపోతే మనకు రక్షణ దొరికేది కాదు, పాప క్షమాపణ దొరికేది కాదు, నిత్య జీవం దొరికేది కాదు. కాబట్టి ప్రియులారా, ప్రియమైన వారలారా, యేసయ్య అన్నాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని ఆయన విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. ప్రియులారా, దేవుడు ఈ మాటలు దీవించునుగాక. 5వ మాట మనం చూస్తే దప్పిక కొనుచున్నాం అనే మాటను మరి యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం ఒకసారి గమనిద్దాం. క్లుప్తంగా ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మనం చేస్తున్నాం, టైం లేదు. 5వ మాటను 19వ అధ్యాయం యోహాను సువార్త. చాలా తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లుగా నేను దప్పిక కొనుచున్నానని. దేవుడి మాట దీవించునుగాక. అంజమ్మ సహోదరు మరి 5 మాటలు, కొద్ది మాటలు, ఒక 5-10 నిమిషాలు క్లుప్తంగా చెప్పాలని ప్రయత్నం. నేను ఎక్కువ తీసుకున్నానేమో టైము. 2 మాటలు ఉన్నాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమయం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మరి 5వ మాటగా యేసుక్రీస్తు వారు ఇప్పటి వరకు 4 మాటలు మరి దైవజనులు వివరించడం జరిగింది. మరి 5వ మాటగా దేవుడు మరి ఈ లోకంలో ఆయన శరీరానుసారునిగా జీవించున్నాడు. కాబట్టి శరీరానుసారునిగా ఈ లోకానికి ఆయన వచ్చినాడు. కాబట్టి మరి దప్పిక కొనటము ఆయన జరిగి ఉన్నది పిల్లలు. అయితే ఆ దప్పిక ఏమిటో మరి ఇప్పుడు చూసుకుందాం మనము. మరి యోహాను సువార్త 19:28 మరి చదవటం జరిగింది. అయితే ఆ యొక్క లేఖనములో యేసు ప్రభు వారు ఈ లోకమునకు వచ్చి ఆయన 33.5 సంవత్సరములు బ్రతికి ఉన్నాడు. అయితే సేవ చేసింది 3.5 సంవత్సరములే. ఆ 3.5 సంవత్సరములో ఆయన అనేకమైన అద్భుతములను చేయటం జరిగింది. అయితే ప్రియ సహోదరులారా, మరి దేవుడు దప్పిక
సమస్తం ఆయన వచ్చింది ఆయనను అప్పగించటము, సిలువేయబట్టము, శ్రమ పొందటము ఇవన్నీ జరిగిపోయి ఉన్నవి. అవన్నీ జరిగి ఉన్నవని ఇక జరగాల్సింది ఏంది అని అంటే దేవుని సన్నిధికి, దేవునికి ఆయన ఆత్మను అప్పగించడం ఇక జరగనై ఉన్నది. లాస్ట్ దశ ఇది. అయితే దేవుడు అంతగా శ్రమ పొంది ఆ రకంగా జీవించి మన కొరకు, మన పాపముల కొరకు ఆయన వేదన పడి భరించి, మాటలను, అవమానములను, నిందలను అన్ని భరించి కూడా ఆయన ఏం చేసి ఉన్నాడంటే ఇక శరీరానుసారంగా లాస్ట్ దశలో దప్పిక కొనటం జరిగింది ప్రియులారా. అయితే గమనించండి, మనం ఈ దప్పిక అనేది ఆయనకు శరీరానుసారంగా అయితే కాదు. ఆయన ఆ రకంగా మరి జీవించి ఉన్నాడు అని అంటే మనము ఆ విధముగా ఈ లోకానుసారంగా ఆయన దప్పిక కొని మనం ఎలాగూ కొని ఉన్నామో అలాగునే శరీరానుసారమైన దప్పికి కాకుండా ఆయన ఆత్మానుసారమైన దప్పికి పోయినాడు సహోదరి సహోదరులారా. అయితే ఆయనకు నీళ్లు తీసుకోవటం కష్టం కాదు. గమనించండి, బండను ఇశ్రాయేలు జనాంగాలు అడవిలో అరణ్య మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు మోషే గారితో నువ్వు బండతో మాట్లాడమన్నప్పుడు మోషే గారు బండతో మాట్లాడినప్పుడు, కర్రతో కొట్టినప్పుడు నీళ్లు రప్పించిన గొప్ప దేవుడు. ఆయనకు సాధ్యమైంది నీళ్లు తెచ్చుకోవటానికి. ఆయన నీళ్లను తను సిలువలో ఉండే తాగటానికి తాగగలడు. కానీ ఇవన్నీ లేఖనములు నెరవేరటానికే ప్రియ సహోదరులారా, లేఖనము నెరవేరటానికి ఆయన దప్పికొని ఉన్నాడు. అయితే ఆ దప్పిక మన కోసం, మన పాపముల కోసము, మన శాపముల కొరకు ఆయన దప్పిక కొని ఉన్నాడు. అయితే ఆ దప్పికను ఎవరికి తీర్చుతూ ఉన్నాడు అని అంటే ఆయన చూసుకుందాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 13, 14 వచనాలు చూసుకున్నట్లయితే, మరియు యోహాను సువార్త 4వ అధ్యాయము, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును, నేను నిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నడను దప్పిక కొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఎవరితో చెప్పిండు ఈ మాట? యేసు ప్రభువారు సమరయ స్త్రీతో చెప్పి ఉన్నాడు. మరి ఆమె దగ్గరకు వచ్చి ఆమె యొక్క పాపభారమైనటువంటి దప్పికను తీర్చడానికి ఆయన వచ్చి ఉన్నాడండి. మరి ఏం చెప్తూ ఉన్నాడు? నేనిచ్చు నీళ్లు త్రాగువారు ఎన్నటికి దప్పికొనరు అన్నాడు. మరి ఆయన దగ్గరే నీళ్లుంటే ఆయన ఎందుకు దప్పికొనడు? గమనించాలి, ఇది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. ఆయన దగ్గరే నీళ్లు ఉన్నాయి, ఆయనే అందరికి నీళ్లు ఇస్తూ ఉన్నాడు. ఆయనే మరి జీవపు ఊటగా ఉన్నప్పుడు ఆయన దప్పికొని ఉన్నాడు ప్రియులారా. అయితే ఈ పాపమును మనం విడిచిపెట్టడానికి, ఈ పాపలోకములో జీవించిన మన కొరకు ఆయన దప్పిక కొని ఉన్నాడు. శరీరానుసారమైన దప్పిక మాత్రం కాదు, ఆయన కొన్నది ఆత్మలను తన వైపు మళ్లించడానికి, ఆత్మలను తన వైపుకి త్రిప్పటానికే ప్రియులారా ఆనాడు సమరయ స్త్రీతో మాట్లాడి ఉన్నాడు. సమరయ స్త్రీకి ఆ నీళ్లు ఇచ్చినాడు. అయితే సమరయ స్త్రీ ఆ నీళ్లను పుచ్చుకొని ఇక ఎన్నటికి పాపము చేయక ఆమె ఏం చేసింది? ఆ యొక్క పాపపు కొండను అక్కడ వదిలిపెట్టి లోకంలో ఆమె సమరయ పట్టణంలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించడం జరిగింది ప్రియులారా. ఆమె దాహము తీర్చిన దేవుడు, పాపము నుండి ఆమెను విడిచిపెట్టి ఆమె పాపపు దాహమును ఆయన తీర్చి జీవజలములను ఆమెకు ఇచ్చి ఉన్నాడు ప్రియులారా. అయితే ఆ నీళ్లు త్రాగినప్పుడు ఏమంటూ ఉన్నాడంటే, త్రాగినప్పుడు ఇలా దప్పిగోనువాడు నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై. మనము నిత్యము జీవించాలి అనంటే యేసయ్యలో మనము ఈ వాక్యం అనే నీరును మనము తీసుకోవాలి.
ఈ వాక్యం అనే నీళ్ళని, ఈ జీవపు జలములను మనము తీసుకున్నట్లయితే ఎన్నటికి మనము దప్పికొనము. ఆయన మన దప్పిక తీర్చడానికి, మన పాపముల నుండి మనములను విముక్తులుగా చేయటానికే ఆయన దప్పిక కొన్నాడు. సహోదరి సహోదరులారా, అయితే ఇంకొక మాటను చూసుకుందాము. యోహాను సువార్త 7:37లో కూడా దప్పికొనప్పుడు మరి దేవుడు ఆ మాటను కూడా చెప్తూ ఉన్నాడు. యోహాను సువార్త, ఆ పండుగలో మహాదినమైన వ్రత దినమున, అంత్యదినమున యేసు నిలిచి, ఎవరైనాను దప్పికొని నెడలా నా యొద్దకు వచ్చి దప్పికి తీర్చుకొనవలెను అన్నాడు. పిల్లలు, ఎవరైనాను యేసు యొద్దకు వస్తే ఆయన దప్పిక తీరుస్తాడు. మనమందరము దేవుని సన్నిధిలో ఆయన యొద్దకు వచ్చి మన యొక్క దాహమును తీర్చుకొని, ప్రతి పాపము నుండి మనము విడుదల పొంది, ప్రతి శాపము నుండి మనము మరి విడుదల పొంది, దేవుని యొక్క రక్తము ద్వారా మనము కడగబడి నిత్యము మనము ఆయన సన్నిధిలో జీవించినట్లయితే మనం ఏం చేస్తున్నాం? యేసయ్య దగ్గరకు వచ్చి దాహాన్ని తీర్చుకుంటున్నాం, మళ్ళా దప్పికొంటున్నాం. దాహాన్ని తీర్చుకుంటున్నాము, దప్పికొంటూ ఉన్నాము. కనుక మనం ఇక ఎన్నటికి దప్పికొనకుండా ఉండాలి అని అంటే ఆయనలో మనం ఏం చేయాలి? నిత్యము జీవించే వారిగా ఉండాలి అని ఈ యొక్క మాటను నేను మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి నాకు కూడా ఇది వర్తిస్తూ ఉన్నది. నేను కూడా నా యొక్క మరి వాక్యానుసారమైన దాహమును కూడా నేను కూడా తీర్చుకోవాలి. అయితే ప్రియులారా, ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో మనము ఆయన యొక్క వాక్యానుసారమైన దాహాన్ని, నీటిని మనము తీసుకున్నట్లయితే మనలో దాహము తీరుతూ ఉన్నది. మన యొక్క రక్షణ కొరకు, మన యొక్క మరి మనము నిత్య జీవములో జీవించటానికే యేసు ప్రభువారు లేఖనములు నెరవేరటానికే ఆయన దప్పికొని ఉన్నాడు. మరి సమయం అయితే లేదు కనుక మరి దేవుడి యొక్క 2 మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి ఒకసారి అయ్య గారికి వందనాలు. శరణ్య అవిమో దోషరహిత నిన్ను నా దోషరహిత నిన్ను నా దోషమే కదా ఆమా శరణ్య అవిమోచకం శ్రమ ప్రమాదముల గొప్ప శబ్దమేతిహా సమాప్తమైనదనుచు తెలిపి సమస్థితి విగదా ఆత్మా శరణ్య అవిమోచే దోషరహిత చంపే నిన్ను నా దోషరహిత చంపే నిన్ను నా దోషమే కదా ఆత్మా శరణ్య అవిమోచక. ఆమేన్, హల్లెలూయా. సమయం లేదు మీకు మళ్ళా ప్రత్యేక పాటలు ఇవ్వటానికి. నేనే ఇంత సమయం ఎట్లా గడిచింది అర్థం కాదు. మిమ్మల్ని అందరూ చెప్పమంటున్నాను కానీ దేవుడు నడిపించాడు. ఎవరు చెప్పట్లేదు, అందరూ సరే చెప్పగలిగిన వాళ్ళు కూడా స్తోత్రం, చేతులతో స్తోత్రం, హల్లెలూయా. సరే, ఇక 2 మాటలు ఉన్నాయి. 19వ అధ్యాయం యోహాను సువార్త 30వ వచనం. సమాప్తమైనదని చెప్పి తల వంచెను, ఆత్మను అప్పగించను. ఇక్కడ సమాప్తమైనదని ఒక మాట, లాస్ట్ నుంచి 6th మాట, 6వ మాట ప్రభు పలికినటువంటి సిలువలో పలికిన ఆణిముత్యాలు, సిలువలో పలికినటువంటి జీవపు మాటలలో 6వ మాట సమాప్తమైనది, ఇట్స్ ఫినిష్డ్ అన్నాడు.
అంటే సమాప్తం, ఆయన పనిని ముగించాడు. ఈ లోకానికి దేవుడు యోహాను సువార్త 17:4 ఒక మాట అంటాడు. చదవండి త్వరగా, నేను వచ్చిన చదివి ముగిస్తాను, నేనేం చెప్పను. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలమ్మా చాలా. నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్తిగా నెరవేర్చి నిన్ను మహిమపరిచను. అది 2 మాటలు ఉన్నాయి అక్కడ ఆ పదములో, ఆ వాక్యంలో. ఒకటి, నీవు నాకు ఇచ్చిన పని. దేవుడు అంట ఒక పనిని ప్రభువారికి ఇచ్చాడంట. ఆ పని ఏంటంటే లోక రక్షణ. దేవుని స్తోత్రం. లూకా సువార్త 19:10 మాట్లాడుతాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు లోకానికి వచ్చి. దేవుడు నశించిన మానవాళ్ళని